డిస్కస్డ్ అబౌట్ టైమర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో బేసికల్ నీడ్ ఆఫ్ టైమర్ ఏంటండి? సో టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. టైమర్ అంటే థింక్ టైమ్ లాగా. సో ఎస్టర్డే రికార్డింగ్ సెకండ్ రికార్డింగ్ మిస్ అయింది. ఓకే, ఐఎమ్ రివైనింగ్ వన్స్ అగైన్ బట్ నాట్ ఇన్ డెప్త్ యాక్చువల్లీ. Basic overview is it will be recorded. Okay, so basically yesterday we discussed about timers. Okay, so timers was like constant timer, we have uniform random timer, and we have constant throughput timer and synchronized timer. సో ఈ నాలుగిటి గురించి ఈ 1 2 3 4 గురించి డిస్కస్ చేసుకున్నాం అండి yesterday. కాన్స్టెంట్ టైమర్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ థింగ్ టైమ్ అండి. స్టాండర్డ్ గా మీరు ఒక 5 సెకండ్స్ అని ఇస్తే ఇట్ విల్ టేక్ 5 seconds ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ. కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ గా తీసుకునే టైమర్. ఓకే, యూనిఫామ్ ర్యాండమ్ టైమర్ అంటే విల్ యాడ్ 1 by 1 and we'll see what makes the difference. So coming to this timer, uniform random timer. Timer, constant throughput timer. So the first one was actually, it was a timer for constant delay. మీరు ఇక్కడ అన్ని మిల్లీ సెకండ్స్ ఉంటాయండి. సో 2000 మిల్లీ సెకండ్స్ ఇచ్చారంటే 2 seconds వెయిట్ చేస్తున్నట్టు. ఓకే, 2 seconds you are waiting. So the same constant timer. So constantly, if you want to make a waiting time between request, constant timer will be helpful. Okay, కానీ ఎస్టర్డే మేము డిస్కస్ చేసుకున్నట్టు గమనించారు కదా. సో ఇఫ్ యు ఆర్ కీపింగ్ కాన్స్టెంట్ టైమర్ ఇన్ దిస్ రిక్వెస్ట్, ఓకే, రిక్వెస్ట్ అండర్ అంటే ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం ఉంటుంది కదా, దీని అండర్ లో కానీ పెడితే ఓకే, ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఫర్ బోత్. ఈ రిక్వెస్ట్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ 2 seconds హియర్, 2 seconds హియర్, మొత్తంగా 4 seconds ఇలా తీసుకుంటుందండి. ఓకేనా? ఇఫ్ యూ కీప్ ఇన్సైడ్ దిస్ వన్, ఇఫ్ యూ కీప్ ఇన్సైడ్ ఎ బిలో రిక్వెస్ట్, ఓకే, ఇట్ విల్ so if you keep like below this one, okay, like constant timer oka request under lo pedte, it will be applicable for only this sampler. ఇది sampler అంటారండి, దీన్ని sampler అంటారు, దీంట్లో http request sampler అంటారు. ఓకే, దిస్ ఇస్ sampler. ఓకే, sampler అండర్ లో పెడితే దీనికి మాత్రమే వర్తిస్తుంది. అదే నువ్వు రెస్పాన్స్ టైమ్స్ కాన్స్టెంట్ టైమర్ ఒక ట్రాన్సాక్షన్ నేమింగ్ అండర్ లో పెడితే ఇట్ విల్ అప్లికబుల్ ఫర్ each sample in that particular transaction, each sampler in this particular transaction. ఓకేనా? కానీ కాన్స్టెంట్ గా 2 seconds పెడితే 2 seconds ఉంటుంది. యూనిఫామ్ ర్యాండమ్ టైమర్ సేమ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద టైమర్స్ అండి. కాన్సెప్ట్ వచ్చేసేది లైక్ ఇండివిజువల్ రిక్వెస్ట్ కి, లైక్ ట్రాన్సాక్షన్ నేమ్స్ కి, ఇండివిజువల్ శాంప్లర్స్ కి ఇట్ విల్ బి అది మాత్రం వర్తిస్తుంది ఎవరి దానికి. బట్ యూనిఫామ్ ర్యాండమ్ టైమర్ కి వచ్చే వరకు ఇక్కడ యూనిఫామ్ గా ఇన్ బిట్వీన్ రేంజ్ తీసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7000 తీసుకున్నాము, ఇక్కడ 3000 తీసుకున్నాం అనుకోండి. సో ఇన్ బిట్వీన్ ద రేంజ్ తీసుకుంటారు, 3000 to 7000 మధ్యలో వస్తుందని. ఓకేనా? మాక్సిమం ఇంత, మినిమం ఇంత. ఓకేనా? సో ఈ రేంజ్ లో యూనిఫామ్ గా లైక్ 4 seconds తీసుకుంటే ఇంకోసారికి 5 seconds అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది. Most of the time we are not going to prefer this one. And constant timer, whenever మీ ఓన్ గా మీరు TPS ని టార్గెట్ చేసేటప్పుడు కాన్స్టెంట్ టైమర్ యూస్ చేయొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ ఎ న్యూ శాంప్లర్ విచ్ కేమ్, అది 5 version నుంచి వచ్చింది. ఆ శాంప్లర్ గురించి ఈ రోజు డిస్కస్ చేస్తాం. ఓకే, సో అది ఎక్కువగా యూస్ చేస్తున్నారండి కాన్స్టెంట్ టైమర్స్ ఈ టైమర్స్ కన్నా. బట్ ఓకే, ది నెక్స్ట్ వన్ వాజ్ ద కాన్స్టెంట్ త్రూపుట్ టైమర్. ఓకే, ఇది త్రూపుట్ టైమర్ అంటే ఏంటంటే ఇది డైనమిక్ గా నీకు ఎంత త్రూపుట్ కావాలి. త్రూపుట్ అంటే లైక్ ఇక్కడ ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ లెక్క. ఓకే, ఇదండి శాంపిల్స్ పర్ మినిట్. నేమ్స్ మారుతున్నాయి. శాంపిల్స్ పర్ మినిట్. శాంపిల్స్ అంటే ఎన్నిసార్లు ఈ రిక్వెస్ట్ ఎన్ని శాంపిల్స్ జరగాలి అని నువ్వు డిఫైన్ గాని ఇక్కడ చేసుకుంటే ఆటోమేటిక్ గా అది
స్పేసింగ్ టైం ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అక్కడ మేము చూసాం కదా, సేమ్ అలాగే నీకు ఒక 100 శాంపుల్స్ పర్ మినిట్ కావాలి అనుకోండి, ఆ పర్ మినిట్ కి 100 శాంపుల్స్ వచ్చే విధంగా ఆటోమేటిక్ గా టైమర్స్ ని అది సెట్ చేసుకుంటుంది. అలా ప్రతి ఒక్క రిక్వెస్ట్ అండర్ లో నువ్వు పెట్టవచ్చు, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ నేమింగ్స్ అండర్ లో నువ్వు పెడితే, సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ ట్రై టు అచీవ్ దోస్ మెనీ ఆఫ్ శాంపిల్స్ అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని. సో ఓకే, శాంపిల్స్ ఇక్కడ అంటాము, మామూలుగా దాని ఉద్దేశం ట్రాన్సాక్షన్స్ అని. 100 ట్రాన్సాక్షన్స్ పర్ మినిట్ కావాలంటే 100 అని పెడితే 100 అచీవ్ చేసుకోవడానికి ఎంతమంది మీరు యూజర్స్ పెడతారు కదా, ఆ యూజర్స్ పెట్టిన యూజర్స్ తో అది అచీవ్ చేయడానికి టార్గెట్ చేస్తుంది. అది అచీవ్ చేయలేకపోతుంది అంటే యూజర్స్ ఆర్ నాట్ సఫిషియంట్ ఆర్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం టు ఎగ్జిక్యూట్, అంతే కదా. రిక్వెస్ట్లు మనకు ఎక్స్పెక్టెడ్ గా రావట్లేదు యూజర్స్ తో అనుకుంటే, ఒకవేళ అది 100 యూజర్స్ తో రానప్పుడు 200 యూజర్స్ తో అయినా రావచ్చు, ఆర్ఎల్స్ ఆ 200 యూజర్స్ తో కూడా రావట్లేదు అంటే ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్ టైం ఎంత ఉంటుంది, ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. సో అందుకని మనం అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయడం అదొకటి ఉంటుంది. మళ్ళీ సర్వర్ కూడా రెస్పాండ్ అవ్వకపోతే అన్ని రిక్వెస్ట్లు చేయలేం. సో ఇలా అన్ని విధాలుగా చెక్ చేసుకొని అన్ని విధాలుగా మనం పెట్టుకున్న తర్వాత అప్పుడు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడానికి ఎంతమంది యూజర్స్ అని డిసైడ్ చేసుకున్నాం క్యాలిక్యులేషన్స్ చేసి. ఈ త్రూపుట్ టైమర్ ఏం చేస్తుందంటే మాక్సిమం అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీ క్యాలిక్యులేషన్స్ పెట్టి, నువ్వు పేసింగ్ పెట్టి, నువ్వు యూజర్స్ పెట్టి అవన్నీ చేసుకునే బదులు ఇక్కడ యూజర్స్ ఏదైతే ఉన్నారో వాటితోనే అన్ని ట్రాన్సాక్షన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఒకవేళ రానప్పుడు టైమర్స్ నేను ట్రై చేశాను రాలేదు అని చెప్పి మీకు ట్రాన్సాక్షన్స్ కూడా ఎట్ ద ఎండ్ యూ కెన్ ఏబుల్ టు సీ ఇన్ ద అగ్రిగేట్ రిపోర్ట్స్ ఆర్ సంథింగ్, ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయని చూపిస్తుంది అనమాట. సో అలా మనం మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా అది అడ్జస్ట్ చేసుకుని టైం చేసుకోవడానికి త్రూపుట్ టైమర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, త్రూపుట్ ని అచీవ్ చేయాలి అంటే ట్రాన్సాక్షన్ ని మీరు ఇన్ని ట్రాన్సాక్షన్స్ అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. కమింగ్ టు దిస్ సింక్రనైజ్ టైమర్, ఈ సింక్రనైజ్ టైమర్ ఏంటంటే రెండోజెస్ పాయింట్ లాగా అనమాట. ఓకే, రెండోజెస్ పాయింట్ మేము పెడతాం కదా లోడ్ రన్నర్ లో, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో నాకు 100 మంది యూజర్స్ వచ్చి ఒక్కసారిగా హిట్ చేయాలని సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. నెంబర్ ఆఫ్ సిమ్యులేటెడ్ యూజర్స్ గ్రూప్ గా ఎంత మంది యూజర్స్ రావాలి, అవుట్ ఆఫ్ 100 ఎంత మంది రావాలి, 100 రావాలి అనుకున్నారు అనుకోండి. 100 వచ్చిన తర్వాత టైమ్ అవుట్ ఇన్ మిల్లీ సెకండ్స్ అని ఇచ్చారనమాట. టైమ్ అవుట్ అంటే 100 యూజర్స్ వచ్చారనుకో, అందరికి రెస్పాన్స్ ఇస్తే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కి వెళ్ళిపోతుంది. టైమ్ అవుట్ ఎంత వరకు వెయిట్ చేస్తామండి, మోస్ట్లీ నేను ఒక 2 సెకండ్స్ వెయిట్ చేస్తాను. మోస్ట్లీ కొంతమంది అయితే 120 సెకండ్స్ దాకా పెడతారు. పేజ్ టైమ్ అవుట్ ఫంక్షనాలిటీ ఎప్పుడు కూడా ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తారండి. అంటే చాలా మంది యూజర్స్ వచ్చి పడతా ఉంటారు కదా, 2 మినిట్స్ తర్వాత అది రెస్పాండ్ అవ్వకుండా పోతే ఇంకా దాన్ని ఫెయిల్ చేసేస్తుంది అనమాట. అలా 2 మినిట్స్ ని చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, టైమ్ అవుట్ అంటే ఏంటి? టైమ్ అవుట్ అంటే నథింగ్ బట్ లైక్ మీరు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ రిక్వెస్ట్ సర్వర్ రెస్పాండ్ అవ్వకపోతే నీకు ఒక 503 ఎర్రర్ 502 ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. అంటే సర్వర్ నుంచి రెస్పాండ్ రాకపోతే అది చాలా సేపు 2 మినిట్స్ దాకా వెయిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు అదే మొబైల్ బుక్ చేసుకోవడం అయినా అలాంటప్పుడు ఏంటి, మీరు ఆ సైట్ ని యాక్సెస్ చేసేటప్పుడు క్లిక్ చేస్తా ఉంటే అది బఫరింగ్ అవుతూ ఉంటుంది కానీ రాదనమాట. కాసేపు వెయిట్ చేస్తుంది, కాసేపు వెయిట్ చేసిన తర్వాత బఫర్ పిక్చర్ రాకపోతే ఏమవుతుంది, నాట్ లోడెడ్ ట్రై అగైన్ అని చెప్పేస్తుంది. నాట్ లోడెడ్ ట్రై అగైన్ అంటే మళ్ళీ ట్రై అగైన్ క్లిక్ చేస్తారు, మళ్ళీ బఫరింగ్ అవుతా ఉంటుంది. అలా ఎంతసేపు వెయిట్ చేయాలి ఆ యూజర్స్ దాని మీద, ఎంతసేపు వరకు రెస్పాండ్ ఇవ్వకపోతే వెయిట్ చేయాలి అనే మ్యాటర్ కోసం ఈ పర్టికులర్ టైమ్ అవుట్ మిల్లీ సెకండ్స్ అని పెడతాం. మోస్ట్లీ మనం ఒక 1 మినిట్ దాకా పెట్టుకోవచ్చు. 1 మినిట్ అంటే 60 సెకండ్స్. 60 సెకండ్స్ అంటే ఇక్కడ ఎంత పెట్టాలి, 60 సెకండ్స్ అంటే 60,000 సెకండ్స్. ఓకే, మిల్లీ సెకండ్స్ కదా. ఓకే, 60,000 పెడితే అది 100 యూజర్స్ తో ప్రాసెస్ చేసుకుంటూ ఉంది 1 మినిట్ దాకా. ఆ 100 యూజర్ లో ఏ యూజర్ కి రెస్పాండ్ కాకపోయినా కూడా ఆ యూజర్ కి అది ఫెయిల్ అవుతుంది, మిగతా యూజర్ కి రెస్పాన్స్ ఇస్తుంది. అలా చెయ్యాలి అంటే సింక్రనైజ్ టైమర్. సో బేసికల్ గా వెన్ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, రెండోజెస్ పాయింట్ అనే కాన్సెప్ట్ లోడర్నర్ లో మనం యూజ్ చేసినట్టు, ఇస్ దేర్ ఎనీ ఫంక్షనాలిటీ ఇన్ జెమీటర్? ఎస్ వీ హ్యావ్, విచ్ ఈస్ కాల్డ్ సింక్రనైజ్ టైమర్. సింక్రనైజ్ టైమర్ ద్వారా మేము ఆ రెండోజెస్ పాయింట్ ని అచీవ్ చేయగలం. ఓకే, దిస్ వాస్ ద క్వశ్చన్ అండ్ యూ విల్ వెయిటింగ్ లైక్ సిమ్యులేటింగ్ ఎలా చేయాలి అంటే ఆ 100 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి టైమ్ అవుట్ చేసి చూడాలి. So these are the most of the timers which you will be using in real time actually.
రియల్ టైమ్ లో కాన్స్టెంట్ టైమర్, యూనిఫామ్ ర్యాండమ్ టైమర్. యూనిఫామ్ ర్యాండమ్ టైమర్ చాలా రేర్, కాన్స్టెంట్ త్రూపుట్ ఎక్కువగా యూస్ చేస్తారు. సింక్రనైజింగ్ టైమర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద రెండోజెస్ పాయింట్. కాన్స్టెంట్ టైమర్ మీరు ఎప్పుడైనా స్పేసింగ్ టైమ్, థింగ్ టైమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి యూస్ చేశారు కదా, అలా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కాన్స్టెంట్ గా ఒక టైం ని చూసుకోవాలంటే యూస్ చేస్తారు. బట్ దీంట్లో ఉన్న మైనస్ ఏంటి, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ వాట్, if you are keeping inside a transaction, it will be applicable for all the sampler inside the transaction. ఓకే, అందుకని కొన్నిసార్లు మిస్ అవుతున్నారు అని. ఓకే, ఈవెన్ ఇంకో ఆప్షన్ కూడా చెప్పాను మీకు, ఈ ఆప్షన్ గురించి చెప్పాను నిన్న. యూ షుడ్ నాట్ చెక్ చేయకూడదు ఈ బాక్స్ ని, ఎందుకంటే ఇట్ ఇంక్లూడ్స్ టైమర్స్ యొక్క టైం ని, ప్రీ ప్రాసెసర్ పోస్ట్ ప్రాసెసర్ యొక్క టైం ని, అన్నిటిని రెస్పాన్స్ టైమ్ లో ఇంక్లూడ్ చేయాలా అని అడుగుతుంది అనమాట. వి షుడ్ నాట్ ఇంక్లూడ్, మీరు అసలు ఆ పార్ట్ దాన్ని ఇంక్లూడే చేయకూడదు. ఓకే, కాకపోతే ఆ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే ఆ టైమర్ ఎంత వరకు టైం తీసుకుంటుంది అని ఒకసారి చూసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంక్లూడ్ డ్యూరేషన్ పెడతారన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం తెలుసుకోవాలి అనుకున్నారు, ఇంక్లూడింగ్ దిస్ టైమర్, అంతే కదా. ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం అంటే ఇంక్లూడ్ థింగ్ టైమే చూసుకుంటారు. ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం అంటే ఏంటండి, ఎండ్ టు ఎండ్ టైం, అవునా కదా. ఆ టైం ని నువ్వు తెలుసుకోవాలి అంటే టైమర్ ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోకుండా జస్ట్ రిక్వెస్ట్లు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఓకేనా. ఆ అజంప్షన్ తో నువ్వు గంటకి నాకు నిమిషానికి ఇన్ని జరిగిపోతున్నాయి అనుకుంటావు, ఓకేనా. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు నువ్వు టైమర్స్ పెట్టుంటావు, ఆ టైమర్ యొక్క టైం ని నీకు తెలియదు, ఎంత పెట్టావు ఎలా తీసుకుంటుంది అని తెలియదు. నువ్వు ఒకసారిగా అక్కడ రన్ చేసేటప్పుడు ఏమో ఇక్కడ మాత్రం నిమిషానికి ఒక 20 జరుగుతా ఉంటే అక్కడికి వెళ్ళేతలకి నిమిషానికి 2 జరుగుతున్నాయి. ఇంత డిఫరెన్స్ యాడ్ వస్తుందిరా అని చూస్తే నువ్వు అక్కడ టైమర్స్ యొక్క టైం ని ఇంక్లూడ్ చేసుకోలేదు రిక్వెస్ట్ లో. ఇంటరేషన్ ఎగ్జిక్యూషన్ టైంలో టైమర్స్ ని కన్సిడర్ చేసుకోలేదు. నువ్వు కన్సిడర్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, జస్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. నువ్వు ఇంక్లూడ్ చేసుకోకుండా ఉంటావు, మామూలుగా ఇంక్లూడ్ చేయకూడదు. నువ్వు ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం తీసుకున్నావండి ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఏం చెక్ చేయలేదు, ఓకే, ఇక్కడ టైం డ్యూరేషన్స్ ఏం పెట్టలేదు, ఓకే, మీరు ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, నీకు ఎంత టైం పడుతుంది, ఒక ఐ థింక్ 2 seconds అలా పడుతుంది అనుకో. ఈ టైమర్ ఇంక్లూడ్ చేసుకుంటే ఈ టైమర్ కోసమే 2 seconds వెయిట్ చేస్తుంది కదా. ఈ టైమర్ మనం పెట్టడమే 2 seconds వెయిట్ చేస్తుంది, ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం ఇంకో 2 seconds, మొత్తంగా 4 seconds. కానీ నువ్వు కాన్స్టెంట్ టైమర్ ని అన్చెక్ చేస్తున్నావు కాబట్టి నీకు ఆ టైం డ్యూరేషన్ రెస్పాన్స్ టైం లో రాదు కాబట్టి నువ్వు 2 seconds అనుకొని సెకండ్ 2 seconds లో ఒక ఇటరేషన్ కంప్లీట్ అయిపోతుంది, అలా అయితే 60 seconds లో నాకు 30 అయిపోతాయి అనుకొని ఆ అజంప్షన్ తో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తావు. కానీ ఈ మధ్యలో ఈ టైమర్ అనేది అక్కడ ఖచ్చితంగా తీసుకుంటుంది, మీరు ఎనేబుల్ చేసినా చేయకపోయినా. ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైంలో రిక్వెస్ట్ అండర్ లో రాదు, కానీ కాన్స్టెంట్ టైమర్ ఆ 2 seconds వెయిట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేసే మధ్యలో మాత్రం ఇది వస్తుంది కదా, ఓకేనా. అప్పుడు ఈ కాన్స్టెంట్ టైమర్ 2 seconds తీసుకుంటే అప్పుడు ఒక రిక్వెస్ట్ ఎండ్ టు ఎండ్ చేయడానికి 4 seconds పడుతుంది. నువ్వు అజంప్షన్ 2 seconds లో చేస్తుందని, అక్కడ 30 చేస్తుంది అనుకుంటే ఇక్కడ 4 చేస్తుంది. 4 చేయాలంటే 60 చేయాలంటే ఎన్ని వస్తాయండి, 4 seconds తీసుకుంటే 60/4 అంతే, 15 వస్తాయి అంతే. నీ ఎక్స్పెక్టేషన్ 30, ఇక్కడ 16 వస్తున్నాయి. అలా కాన్స్టెంట్ టైమర్ ని ఎప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుందంటే ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం నువ్వు మొత్తంగా ఇంక్లూడింగ్ టైమర్స్ తెలుసుకోవాలంటే అప్పుడు మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటావు. స్క్రిప్టింగ్ లెవెల్లో ఎంత టైం తీసుకుంటుందని చెక్ చేసుకోవడానికి, ఎగ్జిక్యూషన్ సమయాల్లో ఇది అవసరం లేదు, ఓకేనా. ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఎనేబుల్ చేస్తారు, మామూలుగా అయితే ఎనేబుల్ చేయరు. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్ సార్. ఓకే, సో ఇవి టైమర్స్. ఓకే, సో కమింగ్ టు దిస్, ఇవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉండేది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే 5 సర్టెన్ వర్షన్ లైక్ జేమీటర్ 5 వర్షన్ తర్వాత ఆ టైమర్స్ ప్లేస్ లో, ఓకేనా, టైమర్స్ ప్లేస్ లో వి గాట్ ఎన్ అనదర్ ఆప్షన్ దట్ ఈస్ ఆల్సో ఇన్ శాంప్లర్స్ లోనే ఉంటుందండి. శాంప్లర్స్ లోనే ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చేయగానే రైట్ క్లిక్, యాడ్ శాంప్లర్ ఉంది చూసారా. ఇప్పుడు దాకా టైమర్స్ లో వెళ్ళాం మనం, అవునా. సో మామూలుగా టైమర్స్ అంటే టైం కోసం చూసుకునేది, కానీ అడిషనల్ గా ఇక్కడ శాంప్లర్ లో మనకు ఫ్లో కంట్రోల్ యాక్షన్ అని చెప్తున్నారు చూడండి. శాంప్లర్ లో ఫ్లో కంట్రోల్ యాక్షన్ అంటే ఫ్లోని కంట్రోల్ చేసే యాక్షన్ కాబట్టి అలా నేమింగ్ కూడా ఇచ్చారు. సో ఆ ఫ్లో కంట్రోల్ యాక్షన్ లో మాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లో కంట్రోల్ యాక్షన్ లో
మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ లాజికల్ గా ఏం చేసిందండి, పాస్ చేసేట. ఫస్ట్ ఇదేంటి, పాస్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇదేంటి మామూలుగా నేను నిన్న చెప్పాను చూసారా, రిక్వెస్ట్ లెవెల్లో నెక్స్ట్ లూప్ కి వెళ్ళాలా, నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటారు చూసారా. రిక్వెస్ట్ లెవెల్లో పెట్టడానికి మనం ఏ యూస్ చేస్తామండి, రిక్వెస్ట్ లెవెల్లో పెట్టడానికి మామూలుగా రిక్వెస్ట్ లెవెల్లో పెట్టలేము, ఎర్రర్ హ్యాండ్లింగ్ థ్రెడ్ గ్రూప్ లెవెల్లో పెడతాం. దాని తర్వాత ఇఫ్ కండిషన్ ద్వారా పెడతాం అని చెప్పాను చూసారా. ఇఫ్ కండిషన్ ద్వారా ఒక రిక్వెస్ట్ పాస్ అయితేనే నెక్స్ట్ రిక్వెస్ట్ వెళ్ళు అని చెప్పి నిన్న డిస్కస్ చేసుకున్నాం, అవునా. సో అలాగే ఫ్లో కంట్రోల్ యాక్షన్ అనే ఒక శాంప్లర్ ద్వారా యూ కెన్ హ్యాండిల్ పర్ రిక్వెస్ట్ లెవెల్లో కూడా ఈ రిక్వెస్ట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ థ్రెడ్ లూప్ కి వెళ్ళు, లేకుంటే కరెంట్ లూప్ ని కట్ చేయి, నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్ళు, గో టు నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ కరెంట్ లూప్, ఇలా హ్యాండిల్ చేయడానికి ఒక శాంప్లర్ ని పెట్టాడు. అది కూడా JMeter 5 వర్షన్ నుంచి. ఓకే, JMeter 5 వర్షన్ నుంచి, JMeter 4 కి 3 కి ఏది లేదు. ఓకే, ఫ్లో కంట్రోల్ యాక్షన్ ద్వారా ఇలా చేస్తున్నాం. ఇంకోటి టెస్ట్ ని స్టాప్ చేయడానికి, కరెంట్ స్టాప్ నో చేయడానికి, ఇది తెలిసిందే కదా మీకు. సేమ్ ఇక్కడ సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ఇది థ్రెడ్ గ్రూప్ లెవెల్లో, ఇది రిక్వెస్ట్ లెవెల్లో. ఇస్ ఇట్ క్లియర్? ఇది రిక్వెస్ట్ లెవెల్లో, ఇది శాంప్లర్ లెవెల్లో, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మాత్రమే అప్లికేబుల్. ఇప్పుడు ఇది థ్రెడ్ గ్రూప్ లెవెల్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇది, ఓకే, రిక్వెస్ట్ లెవెల్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇది. అక్కడ అన్నిటికీ ఒకటే LR ఎగ్జిట్ ఫంక్షన్, ఎగ్జిట్ మెయిన్ యాక్షన్ అయినా LR ఎగ్జిట్ మెయిన్ ఇటరేషన్ అయినా అన్ని LR ఎగ్జిట్ ద్వారానే రాస్తారు. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్. అక్కడ మీకు ఇన్సైడ్ లో ఆర్గ్యుమెంట్స్ ఎలా చేంజ్ అవుతా ఉన్నాయో, మెయిన్ యాక్షన్, మెయిన్ ఇటరేషన్, ఆ మెయిన్ ఇటరేషన్ కాకుండా ఇక్కడ ఈ ఆప్షన్స్ థ్రెడ్ గ్రూప్ లెవెల్లో, ట్రాన్సాక్షన్ పేజ్ లెవెల్లో అని, పేజ్ లెవెల్ ఇన్ ద సెన్స్ లైక్ ట్రాన్సాక్షన్ లెవెల్లో మీరు ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ ని హ్యాండిల్ చేయడానికి ఇది. ఓకే, నౌ యూ విల్ బి ఆస్కింగ్ ఏ క్వశ్చన్ లైక్, దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే, హౌ విల్ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్ లైక్ వేర్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద నెక్స్ట్ యాక్షన్ రాదర్ దెన్ ఆఫ్టర్ గెటింగ్ ఫెయిల్డ్ అనమాట. ఆ రిక్వెస్ట్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ అయినా, నెక్స్ట్ ఇటరేషన్ కైనా వెళ్ళాలి అనుకుంటున్నాను, దాన్ని నేను రిక్వెస్ట్ లెవెల్లో హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నాను అంటే యూ నీడ్ టు యూస్ ఫ్లో కంట్రోల్ యాక్షన్, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ ఏ ఇఫ్ కండిషన్ ఆల్సో. ఓకే, ఇఫ్ కండిషన్ లో ప్రీవియస్ శాంప్లర్ పాస్ అయితేనే నెక్స్ట్ రిక్వెస్ట్ కి వెళ్ళు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అని రిక్వెస్ట్ లెవెల్లో ఈ రెండు చెప్పొచ్చు. థ్రెడ్ గ్రూప్ లెవెల్లో కావాలంటే డైరెక్ట్లీ ఇన్ థ్రెడ్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ ఏ ఆప్షన్, వెన్ ఎవర్ వీ గాట్ ఎన్ ఎర్రర్ వీ నీడ్ టు డూ దిస్ వన్. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు దీని ద్వారా టైం ఎలా పెడతారు అంటే, పాస్ టైము ఇక్కడ ఎంత పెడుతున్నారండి, ఇది కూడా మిల్లీ సెకండ్స్ అండి, 2000 మిల్లీ సెకండ్స్. అంటే ఇది వెయిట్ చేస్తుంది. ఇప్పుడు నేను దేని నెంబర్ లో పెట్టున్నాను, ఫ్లో కంట్రోలర్ యాక్షన్ పెట్టున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం ఎంత తీసుకుంటుందో. టూ సెకండ్స్ కదా తీసుకుంది. ఈ త్రూపుట్ టైమర్ ని కూడా డిజేబుల్ చేద్దాం. సేవ్. నౌ ఇఫ్ యూ సీ 2 seconds ఫస్ట్ రిక్వెస్ట్ కూడా వెయిట్ చేస్తుంది. ప్రీవియస్ గా టైమర్ పెట్టినప్పుడు ఏం చేసిందండి, అది సేమ్ ఇదే ప్రాసెస్. దేని అండర్ లో పెడుతున్నామో దాని అండర్ లో ఇప్పుడు 2 seconds వెయిట్ చేస్తుంది. సర్వర్ ఏదైనా ఫెయిల్ అయిందా, రన్ అవ్వట్లేదు. స్టార్టెడ్ అంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది నా ఎనేబుల్ చేస్తున్నానండి, అన్ని టైమర్స్ లేదు. రెస్పాన్స్ కోడ్ 598181 failed to connect time dot. డిజేబుల్ చేసేస్తున్నాను కూడా లేదు. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ లో
2 seconds. Repeat. You will see now. ముందు అసలు టెస్ట్ చేద్దాం, ఈ తర్వాత దీన్ని పెడదాం. ఓకే, ఫస్ట్ రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది. దేని ఫెయిల్ అవుతుంది? పోస్ట్ ఎక్సెప్షన్ అంటుంది. కరెక్ట్, ఇది ఇక్కడ పెట్టాము ఐపీ అని డిక్లేర్ చేస్తున్నాం. డిక్లేర్ చేసి సో సర్వర్ స్టార్ట్ చేద్దాం అండి, రీస్టార్ట్ చేద్దాం. సర్వర్ నేమ్ మారింది. మారినప్పుడు ఎంత అయిపోయింది. సేవ్ ఇట్. ఎంత స్లోగా వెళ్తుందో తెలుసా? ఎందుకు వెళ్తుందండి స్లోగా? యూజర్ డిఫైన్ లో థింక్ టైమ్ అందుకని లేదు, ఇక్కడ కాన్స్టెంట్ టైమర్లు అన్ని ఎనేబుల్ లోనే ఉన్నాయి రిక్వెస్ట్ అండర్ లో. నిన్న పెట్టాం కదా, ఆ కాన్స్టెంట్ టైమర్లు అన్ని ఎనేబుల్ లోనే ఉన్నాయి. అన్ని ఒకసారిగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అదే కదా సార్, అక్కడ ఇచ్చాం కాబట్టి అక్కడ పెట్టి అక్కడ దాని బదులు అక్కడ ఇచ్చాం రిక్వెస్ట్ లో టీటీ అనేది. టీటీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ ఎనేబుల్ చేస్తుంటే అక్కడ 2 seconds ఇచ్చుంటే వస్తుందండి. మోస్ట్ గా ఇది ఎనేబుల్ చేయకూడదు. నేను ఇక్కడ ఇక్కడ ఇవ్వడం వల్ల రాలా అది. ఇక్కడ కాన్స్టెంట్ టైమర్ ఎనేబుల్ లో ఉంది కాబట్టి అక్కడ వెయిటింగ్ చేసింది. ఇక్కడ ఇవ్వకున్నా కూడా ఆ కాన్స్టెంట్ టైమర్ అక్కడ ఎనేబుల్ గా ఉంటే వస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు మీరు రన్ చేస్తే అన్ని టైమర్స్ అన్ని ఆఫ్ చేశాను కాబట్టి నౌ యూ కెన్ ఏబుల్ టు. టీటీ అనేది ఎనేబుల్ గా ఉందా, డిజేబుల్ గా ఉందా? ఇప్పుడు చూద్దాం ఎలా వర్క్ అవుతుందో చూడండి. See now, even TT is defined here. As you commented, వేరియబుల్ ని అసలు యూజ్ చేయట్లేదు కాబట్టి మనం ఇట్ ఇస్ నాట్ టేకింగ్ ద టైం. అర్థమైందా? ఇక్కడ కాన్స్టెంట్ టైమర్ లో మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ టీటీ అని డిఫైన్ చేసినా, ఇఫ్ యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ద టైం హియర్, టీటీ అని మెన్షన్ చేయకపోతే, ఇక్కడ టీటీ అనేది మెన్షన్ పెట్టున్నారు అయినా కూడా ఇది డిజేబుల్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ యూటిలైజింగ్ ద టీటీ. ఓకే, అంటే థింక్ టైం ని మీరు డిఫైన్ చేసింది, ఇది ఎనేబుల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ టైం చేసింది. ఇది డిజేబుల్ చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ యూటిలైజింగ్ ఇట్, సింప్లీ ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. ఓకే, 7th లో వెయిట్ చేస్తుంది కాసేపు. 7th లో టైమర్ ఎనేబుల్ లో ఉన్నట్టు.
Clear? Okay. Now I'm going with the flow control action. Rather than timers, I'm enabling this alone. Okay. Now we'll run it. First 2 seconds wait చేసింది, దాని తర్వాత వెళ్ళింది. ఇది 4-10 seconds కదా. ఓకే, 4-10 seconds వచ్చింది. ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ రిక్వెస్ట్ లో ఇప్పుడు ఇంక్లూడ్ డ్యూరేషన్ పెట్టానండి. ఓకే, విల్ ఇట్ టేక్ దట్ టైం, ఇంక్లూడ్ ద టైం ఇన్ ద రెస్పాన్స్ టైం. నౌ అది ఎనేబుల్ చేశాను కదా, మామూలుగా ఇక్కడ నేను టైం ఇచ్చున్నాను కదా, అది ఇంక్లూడ్ చేస్తుందా అండి ఇప్పుడు రెస్పాన్స్ టైంలో? ఈ రిక్వెస్ట్ లో ఇక్కడ టైమర్స్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఆ 2 seconds ఏంటండి చేస్తుందా చేయదా? చేస్తుంది సార్. విల్ సీ ఇట్. ఓకే, చేయలేదు. ఎందుకు చేయలేదండి? ఎందుకు చేయలేదంటే, read it here. Include duration of timers. Is it a timer? ఇది టైమరా? No, it's an action. Sampler. It is a sampler. ఇది ఓన్లీ టైమర్స్ కు మాత్రమే అప్లికేబుల్. ప్రీ ప్రాసెసర్, పోస్ట్ ప్రాసెసర్ దాంట్లోని వాల్యూ కాదు. ఎక్కడి నుంచి తీసాం? వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ దిస్ ఆర్ ఇన్ దిస్, వీఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ హియర్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్లూడ్ దట్ టైం. టైమర్స్ కి ప్రీ పోస్ట్ ప్రాసెసర్ మాత్రమే ఇది ఇంక్లూడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ వన్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దట్. యాక్చువల్లీ ఇఫ్ యూ కీప్ ద టైమర్ హియర్, అది కన్సిడర్ చేసుకుంటుంది. ఇది ఎనేబుల్ చేయగానే ఈ టైం ని కన్సిడర్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఎ శాంప్లర్ వాల్యూ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఇన్ ద డ్యూరేషన్ టైం. అర్థమైందా? కానీ వెయిటింగ్ టైం చేస్తుందా లేదా? వెయిట్ అయితే చేస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ దట్ రెస్పాన్స్ టైం. థింక్ టైం, అది లైక్ థింక్ టైం. యా, థింక్ టైమే, బట్ ఇట్ ఈస్ బిఫోర్. ప్రీవియస్లీ మనకు టైమర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం టైమర్స్ కూడా థింక్ టైం లాగా యూజ్ చేసుకోవచ్చు వెయిటింగ్ టైం కోసం. కానీ ఇక్కడ ఈ ఆప్షన్ చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ఇన్ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం. అది ఒక శాంప్లర్ రూపంలో, ఈ ఫ్లో కంట్రోల్ యాక్షన్ రూపంలో తీసుకుంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడింగ్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టైమర్ అండ్ ఫ్లో కంట్రోల్ యాక్షన్. ఓకే, సో మెయిన్ గా మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఇదే. నౌ హియర్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు యూటిలైజ్ ద సేమ్ వేరియబుల్. ఇట్ ఈస్ యూజ్ చేసుకుంటే నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్. ఓకే, నౌ సేమ్ శాంప్లర్ ని మీరు అన్ని చోట్ల ప్రతి ఒక్క రిక్వెస్ట్ లో కాపీ చేయొచ్చు. కాపీ Sir, instead of using constant timer, you can use flow control timer. Yeah, flow control action. It is preferable. Yeah, preferable. Nowadays, mostly they are using this one. Okay, now if you save and run it, we'll clear this and run it. Now every request will wait for 2 seconds. See, 2 seconds. Another 2. So it is waiting and it is not including in the response time. Sir. Flow control action వచ్చేసి లాస్ట్ లో ఇవ్వకూడదు కదా సార్? లాస్ట్ వెబ్ 7 లో సైన్ ఆఫ్ లో ఇవ్వకూడదు, అవసరం లేదు. ఇఫ్ యూ గివ్ దిస్ వన్, ఇట్ విల్ టేక్ ఏ మోర్ రెస్పాన్స్ టైం. బేసికల్ గా నువ్వు దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇచ్చినా కూడా అక్కడ మామూలుగా థింక్ టైం ఇవ్వము, ఎందుకంటే ఆల్రెడీ మనకు పేసింగ్ టైం ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకు వేరే ఆప్షన్ ఏం లేదు. పేసింగ్ టైం కూడా ఇక్కడ ఫ్లో కంట్రోల్ యాక్షన్ ద్వారానే ఇవ్వాల్సి వస్తుంది. there is no pacing time concept here. The same flow control action and will act as an pacing also. ఇప్పుడు ఇక్కడ అంతా తీసేసి, ఓకేనా, నాకు మధ్యలో వద్దు, నాకు ఒక ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం తర్వాతే కావాలి పేసింగ్ టైం అనుకుంటున్నారు అనుకోండి, ఫ్లో కంట్రోల్ యాక్షన్ ద్వారానే చేయగలరు. అది కూడా దెర్ ఈస్ నో పర్టికులర్లీ పేసింగ్ టైం అని సపరేట్ గా లేదు. మనం
నేను చెప్తున్నాను యాక్చువల్ గా పేసింగ్ టైం మోస్ట్లీ థింక్ టైం అనుకుంటున్నారు కదా మీరు. ఇక్కడ థింక్ టైం కోసం పేసింగ్ టైం కోసం సపరేట్ గా ఎక్కువగా ఏముండదు, ఫ్లో కంట్రోల్ యాక్షన్ యూస్ చేస్తారు అంటున్నా. ఓకేనా, థింక్ టైం కైనా పేసింగ్ టైం కైనా. ఇప్పుడు అక్కడ పెట్టొచ్చా పెట్టకూడదు కదా సార్? సి ఇక్కడ నువ్వు పెట్టకపోలేదు అనుకో, ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ దిస్ వన్. ఓకే, కాకపోతే ఓవరాల్ గా ఒక ఇటరేషన్ తర్వాత నువ్వు పెట్టాలి కదా, యూ నీడ్ టు కీప్ ఆఫ్టర్ థ్రెడ్ గ్రూప్ ఫ్లో కంట్రోల్ యాక్షన్. ఇప్పుడు ఇటరేషన్ తర్వాత ఇది పేసింగ్ టైం లాగా తీసుకుంటుంది. ఓకే 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 పేసింగ్ టైం నథింగ్ బట్ వెయిటింగ్ టైం విత్ ఇటరేషన్ టు ఇటరేషన్ ముందు ఇది పేసింగ్ టైం తీసుకుంటది. అంటే ఇప్పుడు నేను థ్రెడ్ గ్రూప్ తర్వాత పెట్టాను కదా, ఇప్పుడు థ్రెడ్ గ్రూప్ లో కన్సిడర్ చేసుకుంటుంది. ఇది దీనికి సంబంధించింది కాదు, థ్రెడ్ గ్రూప్ కి సంబంధించి. ఓకే పేసింగ్ టైం, ఇది పేసింగ్ టైం అవుతుంది. ఇప్పుడు నౌ వాట్ ఐ విల్ డూ, లెట్ మీ చెక్ దిస్ వన్ వెదర్ ఇట్ ఈస్ టేకింగ్ టు ఆల్ ద రిక్వెస్ట్. ఎందుకంటే అది థ్రెడ్ గ్రూప్ లో ఉంది కదా, థ్రెడ్ గ్రూప్ లో ఉన్నప్పుడు అన్ని రిక్వెస్ట్లకి తీసుకుంటుందా, ఓకేనా, ఓన్లీ థ్రెడ్ గ్రూప్ మాత్రమే వెయిట్ చేయిస్తుందా అనేది చెక్ చేద్దాం. ఓకేనా, డిజేబుల్ ఎవ్రీ ఇన్సైడ్ ద ట్రాన్సాక్షన్స్. ఇన్సైడ్ రిక్వెస్ట్ లో ఉన్న అన్ని ఫ్లో కంట్రోల్ యాక్షన్స్ ని నేను డిజేబుల్ చేశానండి. నౌ ఇది కూడా, ఇది దీంట్లో ఆల్రెడీ డిజేబుల్ లో ఉంది. ఇప్పుడు ఓకే, నౌ ఇఫ్ యూ చెక్, ఇది రిమూవ్ చేద్దాం. నౌ ఇఫ్ యూ చెక్, ఎక్కడుందండి ఫ్లో కంట్రోల్ యాక్షన్? రిక్వెస్ట్ అండర్ లో ఉందా, థ్రెడ్ గ్రూప్ అండర్ లో ఉందా? ఇది థ్రెడ్ గ్రూప్ అండర్ లో ఉంది. ఇదండి ఈ లైన్ చూడండి, థ్రెడ్ గ్రూప్ అండర్ లో ఉంది. నౌ ఇన్సైడ్ నాకు 2 seconds తీసుకోకూడదు అనుకుంటున్నారు. ఓకేనా, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ బిహేవింగ్. రిక్వెస్ట్ లో టైం తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇది వెయిట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవాలి అంటే నౌ కీప్ ఫర్ 2 iterations. అంతే కదా, 2 iteration అయినా తీసుకోండి, 2 users అయినా తీసుకోండి. ఓకేనా, ఇటరేషన్ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ వచ్చినట్టుగా కొత్త యూజర్ వస్తే కొత్త ఇటరేషన్ చేస్తున్నట్టు. విల్ సీ ఎట్ ద టైమ్ వెదర్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఆర్ నాట్. ఓకేనా, క్లియర్? ఇటరేషన్ టు ఇటరేషన్, అది కూడా ఎక్కువ టైం పెడదాం. విల్ సీ. జీరో అని ఉందండి, మరి ఘోరం. నౌ విల్ చెక్ ఫర్ 1 iteration only, then we'll check for another. ఫ్లో కంట్రోల్ యాక్షన్ దీంట్లో అసలు మెన్షన్ చేయలేదు ఇందాక, అందుకని. ఓకే, అయిపోయిందా? నేను ఇప్పుడు 2 users పెడదాం. ఓకే, నౌ ఐఎమ్ క్లియరింగ్ ఇట్. యూజర్స్ అంటే 1 by 1 తీసేసుకుంది. ఇటరేషన్స్ పెడదాం. ఓకే, యూజర్స్ తీసుకుంటే ప్యారలల్ గా చేసుకుని వెళ్ళిపోతా ఉంది. ఇటరేషన్స్ పెట్టినప్పుడు ఎలా తీసుకుంటుందో చూద్దాం. ఎందుకంటే ఇటరేషన్ తర్వాత తీసుకోవాలని కదా పెట్టుకుంది థ్రెడ్ గ్రూప్ అండర్ లో. చూద్దాం ఇక్కడ కూడా తీసుకుంటుందో లేదో. సేమ్ యూజర్ ఆన్ ఈచ్ ఇటరేషన్. ఓకే, క్లియర్? See, now it is waiting 2 seconds and it is going, then it is coming. కావాలంటే మీరు ఇంకోసారి ఇక్కడ 2 seconds కాకుండా 10 seconds పెడదాం. ఓకే, ఎక్కువ సమయం తీసుకుంటే మనకు వెయిటింగ్ వస్తుందేమో లేదో చూద్దాం. తీసుకుందా? ఇటరేషన్ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ అదే యూజర్ చేస్తా ఉన్నప్పుడు మాత్రం ఇట్ ఈస్ వెయిటింగ్. సో దిస్ ఈస్ కాల్డ్ పేసింగ్. అర్థమైందా? సరే సార్. Like this you need to keep.
ఇఫ్ యూ కీప్ యూజర్ లెవెల్, అది యూజర్ లెవెల్లో ప్యారలల్ గా యాక్టివిటీస్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్. వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ ద ఇటరేషన్ బేసిస్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వర్కింగ్. దట్ మీన్స్ దిస్ ఇస్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ పేసింగ్ నౌ. Okay, so like this you can able to give flow control action, and you can utilize this same flow control action to do the pacing activities. Iteration execution నీకు టైం తెలిసింది, దాని తర్వాత దాన్ని బట్టి బేస్డ్ ఆన్ దిస్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద పేసింగ్. ఇక్కడ కూడా ఈ పేసింగ్ లో కూడా డైనమిక్ పేసింగ్ నువ్వు చేసుకోగలవా? ఏంటండి డైనమిక్ పేసింగ్ నువ్వు చేయగలవా? ఇక్కడ ఫ్లో కంట్రోల్ యాక్షన్ లో క్యాలిక్యులేట్ చేసి పెట్టాల్సిందే, అవునా కదా? ఎస్ ఆర్ నో? డైనమిక్ పేసింగ్ Yes, ఉంటుందో చూసారా? అక్కడ ఇంటర్వెల్ టైమింగ్ పెట్టిన తర్వాత ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైము, ఈ టైం రెండు తీసుకుంటుందని. అలాంటి ఆప్షన్ ఇక్కడ లేదండి. కాకపోతే వేరే విధంగా చేయొచ్చు. త్రూపుట్ షేపింగ్ టైమర్, త్రూపుట్ షేపింగ్ కంట్రోలర్ అని రెండు ఉంటాయి. ఇదిగోండి, లాజికల్ కంట్రోలర్స్ లో త్రూపుట్ కంట్రోలర్ ఉంది చూసారా? ఎంత త్రూపుట్ కావాలి అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. పర్ యూజర్ కి ఎన్ని త్రూపుట్స్ కావాలి, అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ కావాలి, ఒక 3 ట్రాన్సాక్షన్స్ కావాలి అని పెట్టుకున్నారనుకోండి, ఓకేనా? దీని అండర్ లో ఆ రిక్వెస్ట్లు అన్ని తీసుకుని వచ్చి పెట్టాల్సి వస్తుంది. ఏ రిక్వెస్ట్? 1 2 3 4. ఈ అన్ని ట్రాన్సాక్షన్లకి నువ్వు చెప్పిన ఈ త్రూపుట్ 3 ట్రాన్సాక్షన్స్ వస్తుంది అనమాట. పర్ యూజర్ కి 3 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఓకే, అలా టోటల్ ఎగ్జిక్యూషన్స్ లో పర్ యూజర్ కి 3 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. టోటల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటండి? 1 అవర్ కి పర్ యూజర్ కి 3 ట్రాన్సాక్షన్స్ తీసుకుంటుంది. పర్ యూజర్ కి నాకు 10 ట్రాన్సాక్షన్స్ కావాలంటే ఇక్కడ నువ్వు ఇక్కడ పేసింగ్ ఇచ్చుకో, థింక్ టైం ఇచ్చుకో, ఏది ఇచ్చుకో, అది మాక్సిమం డైనమిక్ గా చేయడానికి ట్రై చేస్తుంది. డైనమిక్ గా పేసింగ్ టైం ని, థింక్ టైం ని ఇంక్లూడ్ చేయడానికి మేనేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ట్రాన్సాక్షన్ మనకు 2 seconds లో జరుగుతుంది అనుకో. 2 seconds లో ఒక ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకో. ఓకే, గంటకి ఎన్ని జరిగినట్టండి? గంటకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి? ఓకే, 2 seconds కి ఒక ట్రాన్సాక్షన్. 1800. యా, 1800. ఓకే, రైట్. ఓకే, 1800 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఈ 1800 ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఎంతమంది యూజర్ ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ 3 ట్రాన్సాక్షన్స్ చేయాలి అని పెట్టుకున్నారు అనుకోండి. ఒక యూజర్ 3 ట్రాన్సాక్షన్స్ చేయాలి అని పెట్టుకున్నారు అనుకో. ఎంతమంది యూజర్లు కావాలండి 1800 కంప్లీట్ చేయడానికి? ఏంటండి? ఒక యూజర్ 3 ట్రాన్సాక్షన్స్ చేయాలి అని డిఫైన్ చేసుకున్నారు. ఇప్పుడు 1800 ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఎంతమంది యూజర్లు కావాలి? 600. 1800/3. ఒక యూజర్ 300 కంటే 600 అంతే. 1800/3 చేస్తే ఎంత? ఇంతమంది యూజర్స్ తో ఒక యూజర్ 3 ట్రాన్సాక్షన్స్ చేస్తే చేయొచ్చు. అదే ఒక యూజర్ 10 ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి, 180 యూజర్స్ చాలు, అవునా? ఇప్పుడు 180 యూజర్స్ తో 10 ట్రాన్సాక్షన్స్ తో నేను చేసేయగలను అంటే ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ 10 పెడతావు.